మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948 99422. హాయ్, వెల్కమ్ టు తెలుగు 70mm. ప్రజెంట్ మనమైతే సప్తకోటేశ్వర్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది నార్వా బెజోలియం గోవా దగ్గర ఈ టెంపుల్ అనేది లొకేటెడ్ అయి ఉందన్నమాట. ఈ టెంపుల్ లోపల ఉన్న దేవుడు ఎవరు అంటే సాక్షాత్తు శివ. ఇది 13th సెంచరీ నాటి టెంపుల్ అనమాట. మనం చూసుకోవచ్చు, ఆ కట్టడి అవన్నీ చూసుకుంటే మనకు ఓన్లీ 3 కలర్స్లోనే టెంపుల్ అనేది మొత్తం ఉంటుంది. ఒకటి ఎల్లో, రెడ్, వైట్. వైట్ కలర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే, ఇప్పుడు సముద్రం ఉంటుంది తెలుసు కదా, సముద్రంలో ఆల్చిప్పలు ఉంటాయి కదా, అవన్నీ వాటి నుంచి వచ్చిన కలర్ వైట్. అలాగే రెడ్ ఏంటంటే గోవాలో మట్టి ఎర్రమట్టి, ఆ కలర్తో వచ్చింది రెడ్. ఈ వైట్ అండ్ ఎల్లో వచ్చేసి మనం నాచు ఉంటుంది చూసారా, నాచు. ఆ నాచు దగ్గర ఉన్న రాయి అంటే ఎల్లో రాయి మనం చూసుకోవచ్చు. అంటే చూడొచ్చు, ఎల్లో రాయి ఉంటుంది మనకి, శుద్ధ ముక్కలాగా ఉంటుంది ఆ రాయి. మొత్తం ఇవన్నీ న్యాచురల్ కలర్స్తో రూపొందించింది. ఇది రూపొందించింది ఎవరు అంటే శివాజీ గారు, ఛత్రపతి శివాజీ గారు ఉన్నారు కదా, ఆయన 1669వ సంవత్సరంలో దీన్ని పునర్నిర్మాణం చేశారు. కానీ ఇది పోర్చుగీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇలాంటి టెంపుల్స్ గోవాలో మొత్తం ధ్వంసం చేస్తే ఛత్రపతి శివాజీ గారు బిల్డ్ చేశారనమాట. మీరు చూసుకోవచ్చు, నా వెనకాల అలా జూమ్కి వెళ్తే ఛత్రపతి శివాజీ గారు విగ్రహం అయితే ఉంటుంది. లోపల వచ్చేసి మన శివుడు విగ్రహం అయితే ఉంటుంది. ఆ శివుడు విగ్రహం అయితే మనం లోపలికి వెళ్ళి తీయటకు లేదు, ఎంత వీలైతే అంత ప్రయత్నించి అదైతే తీసుకుందాము. దీని చరిత్ర గురించి మనం చెప్పడం కన్నా ఇక్కడ ఉన్న ఎవరైతే పంతులు గారు ఉంటారో వాళ్ళ దగ్గర విందాము. రండి, ఒకసారి వెళ్ళి ఆయన దగ్గర చరిత్ర అడుగుదాం. ప్రజెంట్ మన ముందైతే సందీప్ పండిట్ జీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ మొత్తం దీని యొక్క సారాంశం ఏంటి, అసలు ఎప్పుడు పెట్టారు ఏంటి. ये मंदिर 1968 में छत्रपति शिवाजी महाराज ने जीर्णोद्धार किया था और इसको अभी 350 ईयर्स हो गए हैं. ये नॉर्वे बिचोलियम गोवा एरिया में पड़ता है और ये महाराज छत्रपति शिवाजी महाराज ने जीर्णोद्धार किया था और इसका अभी सब रिनोवेशन 2 साल पहले हुआ है. और इसके लिए आर्कियोलॉजी डिपार्टमेंट, देवस्थान कमेटी सब ने हाथ उनका क्या बोलते हैं इसको, उनका सब हाथ बार हुआ है और इससे मंदिर का पुनर्स्थापना हुआ है. पोर्चुगीज का टोटल डिसमैच्ड दिस वन? नो, ये पहले दीवार बेट पे था. ओके. तो पोर्तुगीज ने उसका चर्च बनाया, बाद में शिवाजी महाराज ने इधर मंदिर बनवाया और जीर्णोद्धार किया है. विजयनगर साम्राज्य का छत्रपति शिवाजी, छत्रपति शिवाजी महाराज ने इधर जीर्णोद्धार किया. एनी टाइम ओपन्स दिस टेंपल? टेंपल टाइमिंग है मॉर्निंग 7 to evening 8 PM. 8 PM. Every Monday and Ekadashi there is a palki at 8 PM. Oh, Mahashivratri is the main utsav of this temple. Okay. So many people Goa visit
But temples visit is not. That's why so many people knows this temple is very 13th century temple. That Yes, yes. it's a water lake is there. Tail. Tadi. That lake any. No, no. That every year there is a 2 palkis. That from that tadi you have to take water and put it on palki, so Okay. that it is Happens very happens good, good. vibes. Yes. యా థ్యాంక్ యూ ఫర్ అదండి. మనం అంటే అక్కడున్న వాటర్ తీసుకుని మన నెత్తి మీద జల్లుకుంటే చాలా మంచిది అని చెప్పడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు, నందీశ్వరుడు అయితే మనం చూడొచ్చు. శివలింగం అయితే లోపల ఉంది, దాన్ని క్యాప్చర్ చేయడానికి వీల్లేదు. ఎందుకు అంటే డిపార్ట్మెంట్ ఉంటారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ అయితే మాత్రం పర్మిషన్స్ లేదు అని చెప్పడం జరిగింది. అలాగే చూసుకుందాం, ఇంకా మనం టెంపుల్కి మొత్తం చుట్టుపక్కల, అలాగే టెంపుల్కి మెయిన్ ఏంటి అంటే గోపురం అనేది చాలా మెయిన్. ఆ గోపురాన్ని కూడా చూద్దాము. ఎందుకంటే 13th century అంటే ఎంత పవర్స్ ఉంటాయో గోపురానికి కూడా చాలా పెట్టి తీస్తారు. ఇంకా మొత్తం ఇక రాయి కానీ ఇది రీబిల్డ్ అయితే చేశారనమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే టెంపుల్ ముందున్న లేక్. మా పంతులు గారు చెప్పారు కదా, ఇక్కడ ఈ లేక్లో మహాశివరాత్రి ఆ టైంలో అయితే మాత్రం ఆ నీళ్లు తీసుకుని పోసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చాలా చేపలు గీపలు ఉన్నాయి అనుకోండి. ప్రజెంట్ ఏదైతే ఉంది చేసుకోవడం అయితే మంచిది. ఆ మహాశివుడు అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సాధిస్తాం అన్నట్టు. ఇవి చూడండి, చాలా రాతి చాలా బాగుంది. గోడలు అయితే చూసుకోవచ్చు. ఇవి అప్పట్లో ఇవి ఏది 400-500 ఏళ్ల క్రితం గోడలు అనమాట. అప్పుడు ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు కొంచెం బ్రేక్ అయ్యి ఉన్నాయన్నమాట. మనం చూసుకోవచ్చు. సింగిల్ స్టోన్ అనుకుంటే ఇది సింగిల్ స్టోను. భలే అంటే చాలా బాగుంది. మనకి లోపల కూడా పర్మిషన్ ఇచ్చుంటే బాగుంది, కానీ ఓన్లీ సింగిల్ రాక్స్. ఇవన్నీ సింగిల్ రాక్స్ అనమాట. గుడ్ లుకింగ్ అయితే ఉంది. ఇక్కడే రథాన్ని తయారు చేస్తున్నారు. ఆ వెనకాల అంటే మహాశివరాత్రి వస్తుంది కదా, ఆ మహాశివరాత్రి రోజు ఆ రథాన్ని దాంట్లో విగ్రహం పెట్టి ఊరేగించి మళ్ళీ తీసుకొచ్చి పెడతారు. అంటే మెయిన్ విగ్రహం కాదు, ఉంటుంది కదా స్వయంభులాగా వచ్చిన సంథింగ్ మూల విరాట్ అనే విగ్రహాన్ని పెట్టి ఊరేగిస్తారనమాట. నిజంగా నాకు చాలా ఆనందకరంగా ఉంది. గోవాలో బీచ్లు చూస్తారు, అలాగే మందుకు సంబంధించినవి చూస్తారు, ఇంకా పబ్బులు అంటారు. కానీ ఇవి చాలా పురాతన టెంపుల్స్ గురించి ఎవరికీ తెలీదు. మనకైతే ఈ పురాతన టెంపుల్ గురించి తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు వెళ్దాం. ఇలాంటి దారుల్లోనే ఛత్రపతి శివాజీ గారు ద లెజెండరీ, అంటే వాళ్ళ గురించి మనం పుస్తకాల్లో చదువుకోవడం తప్ప ఎప్పుడు మనమైతే చూడలేదు. కానీ వాళ్ళు స్థాపించిన టెంపుల్కి వచ్చి మనం దర్శించడం అనేది మామూలు విషయం కాదు. చూసుకోవచ్చు, విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ రాయిలు కూడా అప్పట్లో సింగిల్ రాయిలు ఇవన్నీ. ఇక్కడ మనం చూపించేది ఇప్పుడు నుయ్యి అనమాట. ఆ నూతిలో ఉన్న నీటినే స్వామివారికి మొత్తం కడగడం కానీ, అభిషేకానికి కానీ, ముందు కానీ వెనక్కి కానీ ఈ వాటరే ఉపయోగించేవారంట. నుయ్యి కూడా చాలా సంవత్సరాలు అప్పుడు కట్టింది. అప్పుడప్పుడు పండగలకి ఓపెన్ చేస్తారంట. మిగతా రోజులు అయితే మాత్రం మనం మోటార్ ఉపయోగిస్తారని చెప్పారనమాట పంతులు గారు.
మనం ప్రెజెంట్ అయితే ఉన్నది ఇక్కడ యాగం చేస్తారు, అంటే యజ్ఞం అంటారు కదా, అది శివరాత్రి రోజు ఇక్కడ చేస్తారంట. అది దీనికి ఇక్కడ కట్టించింది. మొత్తం పంతులు చుట్టూరు ఉండి శివరాత్రి నైట్ అంతా అంటే మార్నింగ్ 4 వరకు యజ్ఞం అయితే చేస్తారని చెప్పారనమాట. చాలా అంటే రాత్రి కూడా ఇవి చాలా పెద్ద స్టోన్స్ అనమాట. ఇంత పెద్ద స్టోన్స్ చాలా నీట్గా అప్పుడెప్పుడో కట్టింది ఇప్పుడు వరకు ఉండడం అంటే నిజంగా గ్రేట్, చాలా బాగుంది. శివరాత్రికి మొత్తం ఇక్కడ డెకరేషన్ కూడా రెడీ చేస్తున్నారు. రథం అయితే కానీ ఇవన్నీ శివరాత్రి కోసం చేస్తున్నారనమాట. ప్రతి టెంపుల్కి ధ్వజస్తంభం ఉంటుంది కదా, అది ధ్వజస్తంభం అనమాట. టెంపుల్ ముందు ఉన్నది ఇది రాయితో, నాది సింగిల్ రాయితో ఇది మేకవర్ చేశారు. చాలా ఆర్కిటెక్చర్ చూడండి, అసలు ఇప్పుడున్న ఆర్కిటెక్చర్ కన్నా అప్పట్లో బాగా చేశారు. అని మనం చూసుకోవచ్చు, అప్పట్లో ఏం లేకపోయినా సరే ఇంత నీట్గా చేయడం అనేది ఒక ఆర్ట్. ఇప్పుడు చాలా మిషన్లు వచ్చేసాయి కాబట్టి ఎలాంటి షేప్ అయినా చేస్తారు. వేరే టైంలో చేయడం అనేది ఒక ఆర్ట్ అన్నమాట. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. సప్తకోటేశ్వర్ టెంపుల్ యొక్క విశేషాలు అయితే ఇవ్వండి. మరిన్ని టెంపుల్స్ అయితే పురాతన టెంపుల్స్ ఇంకా ఉన్నాయి గోవాలో. ఆ టెంపుల్స్ కూడా మనం విజిట్ చేద్దాం. విజిట్ చేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బై.